నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్రాంతి సకల శుభాలు కలిగించాలని, రాష్ట్రం పాడి పంటలతో ధనధాన్యాలతో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తెలుగు ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలు ప్రసాదించాలని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రమంతటా ప్రశాంతత వెల్లివిరుస్తుందన్న సంగతిని వేరే ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. శాంతి, సామరస్యం ఉన్న చోటే పండుగ. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ పండుగ నాడు ప్రతి ఇల్లు సౌభాగ్యంతో వెల్లివిరియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి, సమృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మన గుంటూరు మన సంక్రాంతి కార్యక్రమంలో పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలు, కర్రసాము, కత్తిసాము క్రీడలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 51వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు 3 రోజులుగా నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ముప్పవరపు భారతి వెల్లడించారు. ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని, సహకరించిన కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తానున్నాను. అట్లాగే ఈ సంక్రాంతి సంబరాలు చూస్తుంటే మనము 3 రోజులు ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మిగతా 3 రోజులు వచ్చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక్కడ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. 13వ తారీఖు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే నిన్న కూడాను మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇవాళ వచ్చేసి సంక్రాంతికి పొంగళ్ళు, కోడి పందాలు, కర్రసాము ఇవన్నీ కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ అంగరంగ వైభవంగా మేము సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ 51వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా కూటమి నాయకులు అందరూ కూడాను వచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరొకసారి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పుష్పలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలయ అర్చకులు మాధవాచార్యులు ఆకాంక్షించారు. అలాగనే ఈ రోజున మకర సంక్రాంతి పుణ్యకాలాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా ఈ రోజున మన హిందువులందరికీ కూడా పెద్ద పండుగ సంక్రాంతి పండుగ కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు వచ్చేటువంటి ముచ్చటైనటువంటి పండుగ, పెద్ద పండుగ కాబట్టి ఈ పండుగకి అల్లుళ్ళందరూ కూడా చక్కగా ఇంటికి రావటం, అత్తగారింటికి రావటం చాలా విశేషం. ఎక్కడెక్కడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పట్టణాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పల్లెల్లోకి విచ్చేసి
సాంప్రదాయబద్ధంగా చక్కగా హరిదాసులు కానీ ఇంటి ముందు ముగ్గులు కానీ తర్వాత అనేకమైనటువంటి పెద్ద పండుగ కాబట్టి అందరూ రావటం సుఖ సంతోషాలతో రైతులకు కూడా పెద్ద పండుగ పాడి పంట అంతా కూడా సమృద్ధిగా ఉండి పంటలు ఇంచులు చేరేటువంటి సమయం కాబట్టి అందరూ ఆనందోత్సాహాలు జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో చక్కగా స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదము స్వీకరించి వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్ర కావలసిందిగా కోరుతున్నాం. పట్టాభిపురంలోని ఓ అపార్ట్మెంట్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలు హిందూ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ముల్లపూడి సీత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం సంధ్య, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీలీలా రఘునాథ్ దంపతులు పాత పట్టాభిపురంలో గత 30 సంవత్సరాలుగా సంక్రాంతి బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తున్నారు. వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ తర్వాత జనరేషన్ కి అందిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ చూపించి దాని విశిష్టత గురించి చెప్తున్నామన్నారు. అలానే ఎవరికైనా ఇలా బొమ్మల కొలువులు పెట్టుకుంటామన్నా వాళ్లకు బొమ్మల స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కొండపల్లి బొమ్మలు అలానే వివిధ రకాల హస్తకళ బొమ్మలను అమ్ముతారని తెలిపారు. కావలసిన వాళ్ళు వారిని సంప్రదించవచ్చని అన్నారు. అదే 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మొదటి నుంచి అలవాటు ఉంది, అదే కంటిన్యూ చేస్తున్నాం. మొదట్లో మా అత్తగారు వాళ్ళు ఇంట్లో మా ఆడపడుచులు అత్తగారు అందరూ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మా వారి సహకారంతో బాగా మేము కూడా పెట్టుకుంటున్నాం. ఇంకా రకరకాల థీమ్స్ పెట్టడం ఇష్టం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రకరకాల బొమ్మలు రకరకాల థీమ్స్ పెడతాం. ఈ సంవత్సరం కైలాసం, సప్తగిరులు, తిరుమలగిరులు అలాంటివి పెట్టాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు డొంక రోడ్ 7వ లైన్ బ్రవరాంబ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ తిరువళ్లూరు పద్మావతి, మాజీ కార్పొరేటర్ శ్రీ బత్తిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీకే కావాలన్నా కూడా నజీర్ అహ్మద్ గారు చాలా మంచి ఎమ్మెల్యే గారు మనకు వచ్చినాయన అన్ని వేళ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఈ వెనక ప్రాంగణం కూడా చాలా శుభ్రం చేసి సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు. ఆయన సహకరించిన మేయర్ నాని గారు, కమిషనర్ బి శ్రీనివాసరావు గారు కూడా చాలా సహాయం చేశారు. ఎమ్మెల్యే గారు గుంటూరుని గోల్డెన్ గుంటూరుగా తీర్చిదిద్దాలని చాలా కృషి చేస్తున్నారు. ఈయన 7వ ఎమ్మెల్యే నా జీవనంలో నాకు తెలిసినంత వరకు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.